అది ఒక తీరని మళ్ళీ హ్యాపీగా ఉన్న నీ లైఫ్ అల్లోకి ఎందుకు ఆలొల్లి వద్దంటే వద్దాయి పెళ్ళి నీకు వద్దే ఈ గిల్లి బ్రహ్మచారిగా ఉంటే నువ్వే రాజు పెళ్ళాం వస్తే మరి నీ రోజు ఆదివారం వచ్చిందంటే చాలు నిద్రలేవవు మధ్యాహ్నం వరకు పెళ్ళైందా ఇక చూసుకో పొద్దున్నే మార్కెట్ కాకిపరు నీ ఇష్టం వచ్చినట్లు తిరగొచ్చు గడ్డం పెంచొచ్చు హాయిగా పెళ్ళాం వస్తే మాత్రం పౌడర్ కొట్టుకుని ఉండాలి నిరంతరం వద్దంటే వద్దోయ్ పెళ్ళి అది ఒక తీరని మళ్ళీ హ్యాపీగా ఉన్న నీ లైఫ్ అల్లోకి ఎందుకు ఆలొల్లి వద్దంటే వద్దోయ్ పెళ్ళి నీకు వద్దే ఈ గిల్లి బ్రహ్మచారిగా ఉంటే నువ్వే రాజు పెళ్ళాం వస్తే మరి నీ రోజు నీ జీతం నీకు సొంతం నీ డెబిట్ కార్డు నీకే పంతం కానీ పెళ్ళయ్యక సీను మారుతుంది చేతిలోకి అవిడే చేరుతుంది ఒక్క చీర అంటుంది పట్టు కోసం పట్టుబడుతుంది నీ కలలని కాస్త వాషింగ్ మిషన్ ల మారిపోతాయి వద్దంటే వద్దోయ్ పెళ్ళి అది ఒక తీరని మళ్ళీ హ్యాపీగా ఉన్న నీ లైఫ్ లోకి ఎందుకు ఆలొల్లి వద్దంటే వద్దోయ్ పెళ్ళి నీకు వద్దే ఈ గిల్లి బ్రహ్మచారిగా ఉంటే నువ్వే రాజు పెళ్ళాం వస్తే మరి నీ రోజు అరే మామ నాకు పెళ్ళి ఫిక్స్ అయిందిరా వచ్చే నెల పెళ్ళి. రే నీకు అసలు అర్థమవుతుందా? ఇప్పుడు వరకు నువ్వు సింహలాగా ఉండేవాడివి, కానీ పెళ్ళి అయితే మాత్రం ఆవిడ చెప్పినట్లే చిలక పలుకులు పలకాలి. ఏంట్రా అలా అంటావు? అంతేరా, అసలు పెళ్ళి అంటే ఏమనుకుంటున్నావురా? అది ఒక మధురమైన జైలు రా. అసలే అప్పుడు విరిగిన సౌండ్ వింటేనే అమ్మో అని భయపడేవాడివి. రేపు పొద్దున పెళ్ళయి ఆవిడ చేతిలో నీ ఎముకలు ఇరుగుతుంటే ఆ సౌండ్ నువ్వు భరించలేవురా. వద్దురా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నువ్వు ఆ పిల్లకి ఫోన్ చేసి నేను ఇంకా చిన్నపిల్లని నాకు ఇంకా బుద్ధి రాలేదు అని చెప్పేసి, లేకపోతే నీ జీవితం సెల్ ఫోన్లో ఛార్జింగ్ లాగా అయిపోతుందిరా. అంటే ఏంట్రా? వాడకపోయినా అయిపోతుందిరా. రే నాకు కాక పెళ్ళి అవుతుంది, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? నువ్వేం చెప్పినా సరే నేనైతే పెళ్లి చేసుకుంటా. రే చూసారా, వీడికి మామూలుగా చెప్తే అర్థం కావట్లేదు, మన స్టైల్లో చెప్పాల్సిందే. రే దోస్తులతో పార్టీ అంటే అనుమతులు తీసుకోవాలి, రాత్రి బయటకి వెళదామంటే ముందే అప్పుడు వెతకాలి. ఊరా నియంత్రణ మీద నీ హక్కు సీరియళ్ల పరమవుతుంది, నువ్వు అనుకున్న క్రికెట్ మ్యాచ్ అవన్నిటిగా అవుతుంది. ఒరే తమ్ముడు చూడు, ఆ తలవంపులు వద్దు, శుభలేఖలు పంచే బదులు సంతోషంగా ఊరు తిరుగు. ముడిపడితే ముగిసిపోద్ది నీ నవ్వుల రికార్డు, ఒంటరిగా ఉంటే నువ్వు ఎప్పుడు ఒక బర్డర్. వద్దంటే వద్దోయ్ పెళ్ళి అది ఒక తీరని మళ్ళీ హ్యాపీగా ఉన్న నీ లైఫ్ లోకి ఎందుకు ఆలొల్లి వద్దంటే వద్దోయ్ పెళ్ళి నీకు వద్దే ఈ గిల్లి బ్రహ్మచారిగా ఉంటే నువ్వే రాజు పెళ్ళాం వస్తే మరి నీ రోజు. పెళ్లి చేసుకోవద్దు, కష్టాలు పడొద్దు, జీవితాన్ని నీ ఇష్టానుసారం సంతోషంగా తీరించు.